హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. ఫ్రెండ్స్, కువైట్ దినార్ రేట్ ఎలా ఉందో ఈరోజు చూద్దాం. రేట్ చూస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏ బ్యాంకులో ఎంత రేట్ ఉందనే విషయాలు చూసే ముందుగా మనం దినార్ నుంచి 150 దినార్ల వరకు మనకెంతైతే వస్తుంది, 10,000 రూపాయల నుండి 1,00,000 రూపాయలకైతే మనం ఎంత చెల్లించాలనే వివరాలు పూర్తిగా గమనిద్దాం. మొదటిగా దినార్కు 301 రూపాయి, 5 దినార్లకు 1,506 రూపాయలు, 10 దినార్లకు 3,013 రూపాయలు, 20 దినార్లకి 6,027 రూపాయలు, 50 దినార్లకు 15,068 రూపాయలు, 100 దినార్లకి 30,137 రూపాయలు, 150 దినార్లకు వచ్చి 45,205 రూపాయలు ఫ్రెండ్స్. అలాగే 10,000 రూపాయలకు మనం ఎన్ని దినార్లు చెల్లించాల్సిందంటే 33 దినార్ల 180 ఫిల్సు, 20,000 రూపాయలకి 66 దినార్ల 360 ఫిల్సు, 30,000కు 99 దినార్ల 539 ఫిల్సు, 40,000కు 132 దినార్ల 719 ఫిల్సు, 50,000కు 165 దినార్ల 899 ఫిల్సు, 60,000కు 199 దినార్ల 79 ఫిల్సు, 70,000కు 232 దినార్ల 259 ఫిల్సు, 80,000కు 265 దినార్ల 438 ఫిల్సు, 90,000కు 298 దినార్ల 618 ఫిల్సు, 1,00,000 రూపాయలకు 331 దినార 798 ఫిల్స్ అయితే చెల్లించాలి ఫ్రెండ్స్. చివరిగా మనం ఏ ఎక్స్చేంజ్లో ఎంతెంత రేట్ అయితే వస్తుందనే విషయాలు చూస్తే లూలు ఎక్స్చేంజ్లో 297 రూపాయలు అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఒక్క దినార్కి. అలాగే మీరు పంపించే కమిషను దినార్ రూపాయి అయితే ఉంటుంది ప్రతి బ్యాంకులోను. అలాగే బీఈసీలో కూడా 297 రూపాయలుగానే ఉంది. అలాగే మీరు వైస్ ఎక్స్చేంజ్ చూస్తే 301 రూపాయిగా ఉంది. ఎక్సీ ఎక్స్చేంజ్లో వచ్చి 300 రూపాయలుగా ఉంది. వెస్టర్న్ యూనియన్లో ఎవరన్నా పంపించాలనుకుంటే వాళ్ళకి దినార్కి వచ్చి 300 రూపాయలు అయితే వస్తుంది. దినార్ రూపాయి కమిషన్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఆల్ ములా ఎక్స్చేంజ్లో అయితే మాత్రం 297 రూపాయలుగా అయితే ఉంది. వాళ్ళు కూడా వచ్చి దినార్ రూపాయి అయితే కమిషన్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. వాస్తవంగా మీకు అందుబాటులో ఉన్న బ్యాంకులు ఏ ఉన్నాయి ఆస్పాస్ కంటే కొంచెం రూపాయి 2 రూపాయలు అటు ఇటు తేడా అయితే ఉంటుంది. కాబట్టి మీలో మంచి రేటేనని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కామెంట్ రూపంగా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.